శ్రీ మహావిష్ణువు 6వ అవతారం పరశురాముడు. అతని గురువు శివుడు. పరశురాముడి ఘోర తపస్సుకు మెచ్చి మహాశివుడు పరశురాముడికి ఆయుధం గొడ్డలిని కానుకగా ఇస్తాడు. పరశురాముడు గొడ్డలి ఎక్కడ ఉందో తెలుసా? జార్ఖండ్ రాష్ట్రం రాజధాని రాంచీ నుండి 150 కిలోమీటర్ల దూరంలో గుమ్లా జిల్లాలో ఒక కొండపై ఉన్న ఒక ఆలయంలో ఉంది. దీనినే తంగినాథ్ ధామ్ అని అంటారు. ఛోటానాగ్పూర్ నాగవంశీ రాజులు, సుర్గుజా రాజులు, రుక్సెల్వంశీ మరియు బార్వే రాజ్యం యొక్క చరిత్ర ఇక్కడ వ్రాయబడింది. విష్ణువు, సూర్యుడు, లక్ష్మీ, భవాని మరియు లెక్కలేనన్ని ఇతర దేవతల రాతి శిల్పాలు, వందలాది శివలింగాలు ఇక్కడ ఉన్నాయి. కొన్ని శిల్పాలు ఇప్పటికీ గుర్తించబడలేదు. 1989లో పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలు జరిపింది. ఇందులో వజ్రాలతో నిండిన కిరీటాలు, బంగారు, వెండి ఆభరణాలతో సహా అనేక విలువైన వస్తువులు దొరికాయని, ఆ తవ్వకాలు అకస్మాత్తుగా ఆగిపోయాయి. దీని వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పటికీ ఒక మిస్టరీని. పరశురాముడు తంగినాథ్ ధామ్ వద్దకు వచ్చి తన గొడ్డలిని భూమిలో పెట్టడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. త్రేతాయుగంలో జనక్పూర్లో సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనుస్సును విరచిన తరువాత సీతారాముల కళ్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరశురాముడు కోపం వచ్చి రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. చేతనైతే ఈ విష్ణు ధనస్సును ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. రాముడు విష్ణువు యొక్క అవతారం అని గ్రహించి తన చర్యలకు ప్రాయశ్చిత్తం కోసం తపస్సులోకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. భూమినంతటినీ కశ్యపునకు దానము ఇవ్వడం వల్ల పరశురామునికి తపస్సు చేసుకోవడానికి చోటు లేదు. ఆయన తన గొడ్డలిని సముద్రంలోకి విసిరేయగా సముద్రుడు వెనుకకు తగ్గాడు. ఒక అద్భుతమైన నేలను సృష్టించారు. అలా వెలువడిన భూభాగమే కేరళ. అలా వెలువడిన భూమిలో గల 7 ప్రదేశాలను పరశురామ క్షేత్రాలు అంటారు.